వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలం రేణిగుంటకు 7 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర ఆలయం ఎన్నెన్నో విశేషాలతో అబ్బురపరుస్తోంది. అద్భుతమైన శిల్ప సంపదతో అలరారుతున్న ఈ ఆలయం చాలా కాలం మరుగున పడింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఏడాది పాటు పరిశోధనలు జరిపి ఇక్కడి శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే 7 అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రెపొట్టేలు పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం ఇక్కడ దర్శనమిస్తుంది. గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉండటం మరో విశేషం. ఇక్కడున్న శిలాశాసనాల ప్రకారం ఆలయం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు. శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. లింగాన్ని చెక్కడానికి వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని అంచనా. శ్రీ పరశురామేశ్వర ఆలయం నిర్మాతలెవరో తెలియదు. కానీ స్వామివారికి నిత్య దీప ధూప నైవేద్యాల కోసం దానం చేసిన భూమి, ఆవులు, ధనం వివరాలతో కూడిన శాసనాలు మాత్రం ఉన్నాయి. 1973లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన జేగురు రంగు రాళ్లను బట్టి ఆలయం 2 లేక 3వ శతాబ్దానికి చెందినదని ఒక అంచనా. ఇక్కడ లభించిన కుండలు, పెద్ద సైజు ఇటుకలను పరిశీలించి 1 లేదా 2 శతాబ్దాల్లో ఉన్న ఆంధ్ర శాతవాహనుల కాలం నాటిదని నిర్ధారించారు. కనుక ఆలయం 1వ శతాబ్దికి చెందిన అతి పురాతన ఆలయమని చెబుతున్నారు. త్రవ్వకాలలో బయటపడ్డ శాసనాల్లో కొన్ని పల్లవ, గంగ పల్లవ, బాణ, చోళుల కాలానికి చెందినవని తేలింది. 802 కాలం వాడైన పల్లవరాజు నందివర్మ చేయించిన శాసనం కూడా వీటిలో ఉంది. ఇక్కడ శిల్పకళ మౌర్యుల కాలం నాటిదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆనాటి రాజులు భక్తి ప్రవత్తులతో భూరి దానాలను శ్రీ పరశురామేశ్వర స్వామికి సమర్పించినట్లు తెలుస్తోంది. కానీ ఏ శాసనంలోనూ గుడిమల్లం పేరును పేర్కొనకపోవటం విస్మయం కలిగిస్తోంది. ముఖ మండపం కంటే గర్భాలయం, అంతరాలయం తక్కువ లోతులో ఉండటం విశేషం. శివలింగాన్ని ఆనుకొని వేటగాడి నిలువెత్తు విగ్రహం ఉండి సంభ్రమం గొలుపుతోంది. శాసనాలపై దేవుని పేరు, వేటగాని పేరు లేవు. గ్రామాన్ని మాత్రం విప్రపీఠ అని పేర్కొన్నారు. అంటే బ్రాహ్మణ అగ్రహారమన్నమాట. ఆలయంలోని శివలింగాన్ని చిక్కని గోధుమ రంగు రాయితో చేశారు. లింగం 7 అడుగుల ఎత్తు, అడుగు మందముండి కింద 2 చేతులతో స్థానక ఆకారంలో శివుని శిల్పముంది. పురుషాంగంతో లింగానికి ముందు తలకు జటాజూటంతో జటాభార రూపంలో శివుడు కనిపిస్తాడు. చెవులకు లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి. నడుముకు దోవతి, దానిపైన వస్త్రమేకల లింగాన్ని కప్పివేస్తూ కనిపిస్తాయి. యజ్ఞోపవీతం మాత్రం లేకపోవటం గమనార్హం. ఆలయంలో కొలువైనది లింగోద్భవ సమయ మహాశివుడు అని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 1954 సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోగా 2009లో పూజలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్థానికులే ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఆలయ బాధ్యతలను టీటీడీ చేపడితే ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుందని భక్తులు అంటున్నారు. ఏడాది శివరాత్రి ఉత్సవాలకు ఆలయం సిద్ధమైంది. గుడిమల్లం చేరుకోవటానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రేణిగుంట దేశీయ విమానాశ్రయానికి 11 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం ఉంది. రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలున్నాయి.